హాయ్ ఫ్రెండ్స్, ఈ భూమి మీద మనిషితో పాటు ఎన్నో జీవరాశులు జీవిస్తున్నాయి. మనిషి తన జ్ఞానంతో ఎంతో టెక్నాలజీని కనిపెట్టాడు. ఎటువంటి ప్రకృతి ప్రమాదాన్నైనా ముందుగానే పసిగట్టి దాని నుంచి మనల్ని మనం కాపాడుకునేంతగా అభివృద్ధి చెందాం. అప్పటి నుంచి భూమి మీద జీవం పరిణామం చెందుతూ ప్రస్తుతం మన వరకు వచ్చింది. అయితే ఈ జీవ పరిణామ క్రమం జరుగుతున్న సమయంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. అలా జరిగి అంతమైన జీవులు కూడా ఉన్నాయి. ఈ జీవుల్లో డైనోసార్స్ చాలా ప్రత్యేకమైనవి. 24 కోట్ల సంవత్సరాల ముందు నుంచి వాటి జీవితం మొదలై దాదాపు 15 కోట్ల సంవత్సరాల వరకు భూమి మీద జీవించి వాటి హవా కొనసాగించాయి. అయితే ఒక గ్రహ శకలం వీడి జీవితానికి చెక్ పెట్టింది. ఒక్క క్షణంలోనే భూమి మీద కని విని ఎరుగని ప్రళయం సంభవించింది. అసలు ఏం జరిగింది? ఇవి ఎలా అంతమయ్యాయి? భూమి మీద వీటితో పాటు జీవించిన జీవులు తప్పించుకున్నాయా లేదా అని ఎన్నో విషయాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు మీకు రిక్వెస్ట్, ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ను ఆన్లో ఉంచుకోండి. మేము పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పటి నుంచి దాదాపు 6.6 కోట్ల సంవత్సరాల వెనక్కి వెళ్దాం. అది క్రటేషియస్ పీరియడ్ యొక్క చివరి కాలం. భూమి ఎంతో అందంగా, ఇటు చూసిన పచ్చదనంతో, పెద్ద పెద్ద చెట్లు, కొండలు, సముద్రాలతో ఒక స్వర్గంలా ఉంది. అప్పుడు డైనోసార్స్ ఎక్కువ సంఖ్యలో ఉన్న జీవులు. ఇవి దాదాపుగా గుంపులుగా ఉండేవి. వీటిలో శాకాహారులు, మాంసాహారులు, భూమి మీద జీవించేవి, ఎగిరేవి, నీటిలో జీవించేవి కూడా ఉండేవి. వీటితో పాటు కొన్ని క్షీరదాలు, పాములు, కప్పలు, చేపలు వంటివి కూడా జీవించేవి. డైనోసార్స్ గుడ్లను పెట్టి తమ సంతానాన్ని వృద్ధి చేసుకునేవి. వాటి కోసం గూళ్ళు కట్టి అందులో పొదిగేవి. ఇంత ఆనందంగా బ్రతుకుతున్న ఈ జీవులు ఊహించుండవు ఒక పెద్ద ప్రమాదం కొద్దిసేపట్లో తమ జాతిని బలి తీసుకోబోతుందని. 10 నుంచి 15 కిలోమీటర్ల డయామీటర్ కలిగిన ఒక గ్రహ శకలం సెకనుకు 20 కిలోమీటర్ల వేగంతో భూమి వైపుకు దూసుకొస్తుంది. అది భూమి వాతావరణంలోకి చేరే కొద్దీ గ్రావిటీ కారణంగా ఒక అగ్నిగోళంలా మారింది. ఆ అగ్నిగోళం నుంచి వచ్చే వెలుగు ఎంత భయంకరంగా ఉందంటే ఆ వెలుగుకి కొన్ని వందల కిలోమీటర్ల మేర ఉన్న జీవులన్నీ గుడ్డివై చూపు కోల్పోయాయి. ఈ యాస్ట్రాయిడ్ ఉత్తర అమెరికాలోని దక్షిణ ప్రాంతంలో గల మెక్సికోను నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో 45 నుంచి 60 డిగ్రీల కోణంలో తాకింది. ఆ తాకిడి ఎంత బలంగా ఉందంటే దాని ప్రభావం వల్ల ఒక పెద్ద భూకంప తరంగం పుట్టింది. దాని ఇంపాక్ట్ దాదాపు 9.1 మ్యాగ్నిట్యూడ్ ఉన్న భూకంపానికి 50,000 రెట్లు ఉంటుంది. అంటే ఎంత వినాశనం జరిగిందో మీరే ఊహించుకోండి. ఆ తాకిడికి దాదాపు 200 కిలోమీటర్ల వెడల్పు, 20 కిలోమీటర్ల లోతులో ఒక పెద్ద గొయ్యి ఏర్పడింది. ఈ కొలిజన్ వల్ల ఆ ప్రాంతంలో ఉన్న మ్యాటర్ మొత్తం ఆకాశంలోకి 25 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగిరిపోయింది. అంతేకాదు, ఈ ఇంపాక్ట్ వల్ల వచ్చిన హీట్ వేవ్ కారణంగా చుట్టుపక్కల 800 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న జీవులన్నీ మాడి మసైపోయాయి. ఈ తాకిడి వల్ల రిలీజ్ అయిన ఎనర్జీ దాదాపు 10 బిలియన్ అటామిక్ బాంబ్స్తో సమానం. ఈ విస్ఫోటనం వల్ల సముద్రంలో 4.5 కిలోమీటర్ల ఎత్తున ఉన్న సునామీ అలలు ఏర్పడి తన పరిధి మేర వరకు అంత జలమయం చేసింది. సరిగ్గా ఈ తాకిడి జరిగిన 45 నిమిషాల తర్వాత గాలిలోకి లేచిన ఆ రాళ్లతో కూడిన మేటర్ అంతా భూమి యొక్క గ్రావిటీ కారణంగా అగ్ని వర్షంలా కురవసాగింది. ఈ దెబ్బకు ఎగిరే జీవులు కూడా నాశనమైపోయాయి. వీటితో పాటు ఒక ధూళి మేఘం గంటకు 6,000 కిలోమీటర్ల వేగంతో భయానకంగా ఆ ప్రాంతాన్ని కప్పేసింది. ఈ ధూళి మేఘం ఎన్నో కిలోమీటర్ల మందంతో ఉంది. దీనివల్ల సూర్యకాంతి 15 సంవత్సరాల వరకు భూమిని తాకలేదంటే అర్థం చేసుకోవచ్చు అది ఎంత ప్రమాదకరమో. సూర్యకాంతి లేని కారణంగా భూమి మీద అన్ని చెట్లు చనిపోయాయి. భూమి మీద టెంపరేచర్ 2000 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వరకు పెరిగిపోయింది. దీని కారణంగా ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న జీవులు కూడా చనిపోయాయి. కొంతకాలం వరకు పచ్చని ప్రకృతితో స్వర్గంలో ఉన్న భూమి ఈ భయంకరమైన వాతావరణంతో, ఆ జంతువుల ఆర్తనాదాలతో ఒక నరకంలా మారిపోయింది. ఇలా భూమి వేడెక్కడం వల్ల మంచు ప్రాంతాల్లో మంచు కరగడం మొదలై నీటి మట్టం పెరగసాగింది. దానివల్ల చాలా భాగం నీటిలోనే ఉండిపోయింది. యాస్ట్రాయిడ్ ఇంపాక్ట్ వల్ల
భూమి యొక్క టెక్టోనిక్ ప్లేట్స్ దెబ్బతిని భూమి లోపల ఉన్న లావా అంతా బయటకు వచ్చింది. ఈ వాల్కానిక్ ఎరప్షన్ వల్ల కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ వంటి వాయువులు వాతావరణంలోకి చేరి భూమి చుట్టూ ఒక దట్టమైన పొగలా ఆవరించాయి. ఈ యాస్ట్రాయిడ్ ఇంపాక్ట్ వల్ల షాక్ వేవ్స్ పుట్టి దాని పరిధిలో ఉన్న జీవాన్ని తుడిచిపెట్టేసింది. ఈ లావా వల్ల చాలా చోట్ల అడవులన్నీ కాలి బూడిదైపోయాయి. సల్ఫర్ డైఆక్సైడ్ వంటి గ్యాసెస్ కారణంగా యాసిడ్ రైన్స్ కురవసాగాయి. వీటి వల్ల సముద్రాల్లో జీవించే జీవులు కూడా అంతమైపోయాయి. ఇలా చాలా కాలం కొనసాగిన తర్వాత సూర్యకాంతి లేని కారణంగా భూమి మీద ఉష్ణోగ్రత పడిపోయింది. దాదాపు గడ్డగట్టించేంతగా వాతావరణం మారిపోయింది. భూమి ఒక ఐస్ బాల్ లాగా మారిపోయింది. ఈ పీరియడ్నే న్యూక్లియర్ వింటర్ అంటారు. ఈ మార్పు వల్ల ఫోటోసింథసిస్ జరగని కారణంగా చెట్లు, మొక్కలు చాలా వరకు చనిపోయాయి. అక్కడక్కడ మొక్కల మీద ఆధారపడి జీవించే జీవులు, వాటి మీద ఆధారపడి జీవించే మరికొన్ని జీవులు, ఇలా క్రమక్రమంగా ఫుడ్ చైన్లో ఉండే ఒక్కో రకం జీవులు అంతరించిపోయాయి. ఇంత సిచ్యువేషన్లో క్షీరదాలు, అలాగే భూమి లోపల జీవించడానికి అలవాటు పడిన జీవులు ఈ చనిపోయిన కళేబరాలను, అలాగే వాటి మీద పెరిగే ఫంగస్ను తిని జీవించాయి. ఇప్పటి వరకు జరిగిన ఈ వినాశనం వల్ల భూమి మీద దాదాపు 75% వరకు జీవులు అంతరించిపోయాయి. అయితే ఈ మార్పులకు అనుగుణంగా జీవించిన కొన్ని జీవులు మాత్రం అలా ఇవాల్వ్ అవుతూ వచ్చాయి. ఇలా కొన్నాళ్ళు న్యూక్లియర్ వింటర్ పీరియడ్ నడిచింది. ఈ యాసిడ్ రైన్స్ వల్ల నెమ్మదిగా డస్ట్ పార్టికల్స్ అన్నీ క్లియర్ అవుతూ వచ్చాయి. భూమి చుట్టూ ఏర్పడిన ఈ డస్ట్ పార్టికల్స్ అన్నీ క్లియర్ అవడం వల్ల సూర్యకాంతి భూమిని చేరడం స్టార్ట్ అయింది. అలా నెమ్మదిగా ఈ న్యూక్లియర్ వింటర్ పూర్తయి వాతావరణం మామూలుగా అవ్వడం స్టార్ట్ అయింది. అలా మొక్కలు మళ్ళీ మొలకెత్తాయి. భూమి మొత్తం చెట్లు, మొక్కలతో పచ్చదనంతో నిండిపోయింది. వాతావరణంలో CO2ని తీసుకుంటూ ఆక్సిజన్ని పెరిగేలా చేశాయి. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో బతికిన జీవులు నెమ్మదిగా మొక్కల్ని తింటూ తమ సంఖ్యను పెంచుకుంటూ వచ్చాయి. ఇలా అప్పటి కొన్ని జీవులు ఒక పెద్ద ప్రమాదాన్ని తప్పించుకుని మళ్ళీ భూమి మీద జీవనం మొదలుపెట్టాయి. చూశారు కదా, ఈ ఒక్క యాస్ట్రాయిడ్ వల్ల ఎంత ప్రమాదం సంభవించిందో. డైనోసార్లు ఎంతో బాధను అనుభవించి తమ ప్రాణాలు కోల్పోయాయి. అలాగే భూ వాతావరణం కూడా చాలా మార్పులను చూసింది. ఇలాంటి ఒక్క యాస్ట్రాయిడ్ చాలు మన భవిష్యత్తును లేకుండా చేయడానికి. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.